This is RK and welcome to my channel. మనం ఎక్కడున్నా కూడా అనుకోవచ్చు, ఇండియాలో ఉంటా కూడా అనుకోవచ్చు, ఓన్లీ ఇంటర్నేషనల్ ఉంటేనే అవసరం లేదు. మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నాం, బట్ ఇండియాలో కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏం సినిమా? హనుమాన్ సినిమా. ఏ హనుమంతుని చూడడానికి వెళ్తున్నావా? సో ఇప్పుడే మేము అందరం కలిసి, నేను, మా వైఫ్, మా బాబు, ముగ్గురం కలిసి మనం ఇప్పుడు హనుమాన్ సినిమాకి వెళ్తున్నాం. ఆది పురుషుల ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఇప్పుడు ఆంజనేయ స్వామి బేస్ సినిమా ఇది. ఆంజనేయ స్వామి యొక్క పవర్స్ ఒకవేళ ఒక మనిషికి వస్తే ఎలా ఉంటది అనేది. నీకు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ వీళ్ళందరూ తెలుసు కదా, అట్లాగే హనుమాన్. హనుమాన్ సినిమాకి వెళ్తున్నాం. సో మనం చూసి ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? ఎలా ఉందో రివ్యూ ఇవ్వాలి తర్వాత. బాయ్. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఏ మెట్రో స్టేషన్? కూకట్పల్లి. సో కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి పంజగుట్టకి వెళ్తున్నాం. పంజగుట్టకి ఎందుకు వెళ్తున్నాం? సో పంజగుట్ట మెట్రో స్టేషన్ పక్కనే సినిమా థియేటర్ ఉంది, అందుకే మెట్రోలో వెళ్తున్నాం. మెట్రో అయితే ట్రాఫిక్ ఉండదు, అదే మామూలుగా వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ కదా. సో ఫుల్ ట్రాఫిక్. హైదరాబాద్ మెట్రో ట్రైన్. నీకు సీట్ దొరికిందా? మాకు సీట్ లేదు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో నువ్వు నేను ఫస్ట్ టైం, ఇద్దరం కలిసి, నేను, నువ్వు, అక్షయ్. సో నేను సపరేట్గా ట్రావెల్ చేసి, నువ్వు సపరేట్ ట్రావెల్ చేసినా కానీ ఫస్ట్ టైం మెట్రో ట్రైన్లో పరిస్థితి ఇది. సో ఎప్పుడు చూసినా ఫుల్లే ఉంటుంది. మామూలుగా క్రికెట్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు వెళ్ళాను నేను మెట్రోలో, అప్పుడు ఎట్లా ఫుల్ ఉంటుంది. సో నార్మల్ డేస్లో కూడా ఇంత బిజీగా ఉందన్నమాట. మెట్రో స్టేషన్ నుంచి దిగేసి బయటికి వచ్చాము. సో ఇక్కడ మెట్రో మాల్ ఇది. సో మనకి పంజగుట్ట మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ మెట్రో మాల్కి కనెక్ట్ అవుతాం. సో వచ్చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇది కనీసం 1 hour పట్టే టైము 15 minutesలో వచ్చేసాం మెట్రో ఉండడం వల్ల. షాపింగ్ కాదు, సినిమాకి వెళ్తున్నాం ఇప్పుడు, ఓకేనా? ఆల్రెడీ మాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక డైరెక్ట్ పైకి వెళ్ళిపోతే సినిమాకి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు మనం ఏం సినిమాకి వెళ్తున్నాం? హనుమాన్ సినిమాకి వెళ్తున్నాం. చూసి ఎలా ఉందనేది చెప్దాం, ఓకేనా? రివ్యూ ఎలా ఉందో చెప్దాం. చూద్దాం ఎలా ఉందనేది చూద్దాం, సినిమాలో చూసిన తర్వాత చెప్దాం. ఓకే ఫ్రెండ్స్, అగో మావాడు ఇక్కడ గేమ్ జోన్లోకి వచ్చి ఆడుకుంటున్నాడు. సో అట్లయితే మనం రివ్యూ చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాడు ఆడుకుంటూ ఉన్నాడు. మేము ఇప్పుడే హనుమాన్ సినిమాకి వెళ్ళాము. అక్షయ్, హనుమాన్ సినిమా ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? హనుమంతుడు బాగున్నాడా? సో ఓవరాల్గా ఇట్స్ ఏ కంప్లీట్ సూపర్ హీరో కాన్సెప్టే. జనరల్లీ మనం ఇంగ్లీష్ మూవీస్లో చూసేలాంటిదే. కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియన్ ఇతిహాసాలని మిక్స్ చేస్తూ హనుమంతుడిని ఒక సూపర్ హీరో లాగా చూపించారు. సో అలా మనకి హనుమాన్ అనేది సినిమా తీయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే హనుమాన్ చాలీసా, అక్కడ వచ్చే గూస్ బంప్స్ మూమెంట్ అల్టిమేట్, అబ్సల్యూట్లీ అల్టిమేట్, సూపర్, చాలా బాగా తీశారు. సో నేను ఈ సినిమా ఇలా ఉంది అలా ఉంది అని చెప్పను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది.
సో ఖచ్చితంగా అందరు చూడండి. సో దీంట్లో హనుమంతుల్లా ఎవరున్నారు, ఆ తర్వాత ఈయన పాత్ర ఏంటి అనేది మీరు ఖచ్చితంగా కొంచెం చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళే కాదు, నాకు తెలిసి హిందీలో కూడా, హిందీ ఆడియన్స్ కూడా చాలా బాగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ హిందీలో ఇట్ విల్ బీ మచ్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ తెలుగు. సో ఎందుకంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ రామ్ మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ మనకి అయోధ్యలో. సో పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట ఇది. సో అందుకని ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఎ వెరీ గుడ్ మూవీ. అండ్ అందులోనూ క్లైమాక్స్లో మనకి జై హనుమాన్ ద నెక్స్ట్ పార్ట్. సో దీని నెక్స్ట్ పార్ట్ ఏంటనేది కూడా మనకి పెట్టడం జరిగింది. సో దీంట్లో హనుమాన్, సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సూపర్ హీరో. సో జై హనుమాన్, సో అప్పుడు దాంట్లో మేబీ హనుమాన్తో పాటు హనుమాన్ కూడా ఉంటాడేమో దాంట్లో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సూపర్ హీరో సిరీస్. మన ఇండియన్ బేస్డ్, మన ఇతిహాసాలను బేస్ చేసుకుని తీస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా సో మనకి మార్వెల్ సిరీస్ లానే ఇది కూడా ఒక సూపర్ హీరో సిరీస్ అనేది, మన ఇండియన్ బేస్డ్ సిరీస్ అనేది ఇలాగే కంటిన్యూ అయ్యి సో మన వాటిని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ రావాలని కోరుకుందాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ హనుమాన్ టీమ్ అండ్ వెరీ గుడ్ లక్.